హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈ నడుమ అయితే ఇంట్లో అస్సలు ఎక్కువ రైసే అన్నమాట. చిత్రాన్నం, పులిహోర, టొమాటో బాతు ఇలా ప్రతిరోజు ఏదో ఒక రైస్ ఐటమే ఇంట్లో చేస్తున్నాననమాట. అందుకే ఈరోజు అయితే కొంచెం చపాతీ చేద్దాం అనిపించింది. చాలా రోజులు కూడా అయిందన్నమాట. అందుకే బీట్రూట్ చపాతీ కాంబినేషన్ అయితే చాలా హైలైట్‌గా ఉంటుంది. మా పిల్లోడు కూడా ఇష్టంగా తింటాడనేసి అయితే చేసేస్తున్నాను. అండ్ దాంతో పాటు కొంచెం పప్పు సాంబార్ అయితే చేస్తున్నాను. అండ్ రైస్ కొంచెమైనా ఉండాలి కాబట్టి మా ఆయనకి లైట్‌గానే తింటారు. అందుకనేసి కొంచెం రైస్ కూడా పెట్టేస్తున్నాను. అండ్ ఇంకా నైట్ వాష్ చేసి పెట్టిండే సామాన్లంతా కూడా ఆర్గనైజ్ చేసేస్తున్నాననమాట. లేదంటే ఇక్కడ ఈ స్పేస్ మొత్తం దీనికే సరిపోతుంది. అందుకే నీట్‌గా ఎత్తిపెట్టేస్తున్నాను. నేను ఈ టబ్ మార్చాను. ఇది ఇంతకు ముందు ఉన్నిందే. దీంతో బట్టలు పెట్టుకొని ఉంటిని. బట్ ఇప్పుడు ఆ పెద్ద టబ్ పెట్టుకొని ఉన్నప్పుడు ఎక్కువ స్పేస్ ఆక్యుపై అయిపోయేది. అండ్ కొంచెం క్లమ్జీగా అనిపించేదనమాట. అందుకే ఇంకా చిన్న టబ్బే బెస్ట్ మనకి అనేసి మళ్ళీ దాన్ని బట్టలు పెట్టేసి మళ్ళీ దీన్నే సామాన్లు కడిగి పెట్టుకోవడానికి తెచ్చుకున్నాను. అండ్ ఇంకా పప్పుకి టొమాటో అంతా కట్ చేసుకోవాలి కాబట్టి ఇంకా పచ్చిమిర్చి, ఈ పచ్చిమిర్చి అయితే అస్సలు కారమే లేదు. చానా అంటే చానా తక్కువ కారము. అండ్ టొమాటోలు అయితే ఒక 3 తీసుకున్నాను. చిన్న గ్లాసుకి పప్పు పెట్టుకున్నాను అంతే. ఎక్కువగా ఏం చేయట్లేదు. ఇంకా టొమాటోలంతా నీట్‌గా కట్ చేసేసుకుంటున్నాను. రఫ్‌గా చాప్ చేసుకునేదే, ఎందుకంటే లాస్ట్‌లో ఎనిపేస్తాం కాబట్టి. అండ్ ఇంకా కొన్ని పచ్చిమిరపకాయలైతే కట్ చేసుకుంటున్నాను. ప్లెయిన్‌గా ఉత్తి పప్పు సాంబార్ చేస్తాం కదా! అప్పుడైతే ఆనియన్ ఒకటేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కుట్టి కుట్టిగా వస్తుంది కదా! తెల్లగడ్డలాగా, అలాంటి ఆనియన్ ఏస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. బట్ ఇప్పుడు మన దగ్గర ఉండేదాన్ని కట్ చేసి పెట్టేసుకున్నాను. ఈ నురగంతా తీసేస్తున్నాను. సో, చాలా వరకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ నిజంగానే తగ్గుతాయి. ట్రై చేయండి. అండ్ ఇంకా కట్ చేసి పెట్టుకోండి టొమాటో, పచ్చిమిరపకాయలు, ఆనియన్ అంతా వేసేసి లిడ్ క్లోజ్ చేసేస్తున్నాను. ఈరోజైతే పసుపు యాడ్ చేయలేదు. ఇంట్లో లేదన్నమాట. ఉంది అనుకున్నాను గానీ, పసుపు అయిపోయింది. ఇంక అందుకే అలానే లిడ్ క్లోజ్ చేసి పెట్టేశాను. అండ్ ఇంకా బీట్రూట్ అయితే తురుముకోవాలి కాబట్టి ఫస్ట్ పొట్టంతా తీసేస్తున్నాను. జ్యూస్ జ్యూస్ చేసేటప్పుడైతే అలాగే ఏసి చేసేస్తాననమాట. అదైతే మనం ఫిల్టర్ చేసుకుంటాము. ఎక్కువగా హార్డ్‌గా ఏమి అనిపించదు. బట్ ఇలా తురిమి పల్యం చేసేటప్పుడు ఇన్‌కేస్ నచ్చలేదంటే బాగోదు కదా! అందుకనేసే పొట్టు తీసేసే తురుముతాననమాట. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది పొట్టులోనే. బట్ మనం అన్నీ పొట్టులు తీసేసే తింటాము. అండ్ ఎంత బావుందో కదా బీట్రూట్ చూడ్డానికి. సో, మొత్తం తురుముకునేసాను. యాక్చువల్‌గా ఈ పనంతా నైట్‌లో చేసుకునేస్తే అస్సలు పనుండదు. ఇక్కడ చూడండి ఎంత లైట్ కలర్‌గానే ఉంది. ఒకప్పుడైతే, అంటే నేను చిన్నప్పుడైతే చాలా రెడ్‌గా ఉండేది. నెయిల్స్ అంతా కూడా రెడ్ కలర్‌గా అయిపోయేది లోపల దూరుకొని. అండ్ నేనింకా ఒక గ్లాస్ హాట్ వాటర్ అయితే కాంచేసుకున్నాను. సో, ఇలా కొంచెం పని చేసిన తర్వాతే నీళ్ళు గ్లాస్ తాగుతాననమాట. ఇమ్మీడియేట్‌గా లేచిన వెంటనే మొహం కడుక్కొని తాగితే నాకది సెట్ అవ్వదు. ఇంకా పల్యంకి కొన్ని శనక్కాయ గింజలు వేయించుకుంటే బావుంటుందనేసి ఫ్రై చేసుకున్నాను. లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుంటే గింజ లోపల దాకా ఫ్రై అయ్యి ఈవెన్ బీట్రూట్‌లో కలిపేటప్పుడు కూడా అరోమా బావుంటుంది శనక్కాయ గింజలది. అండ్ అదే కడాయిలోనే ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను. ఇంక పల్యం స్టార్ట్ చేసేసేదే. లేదంటే టైం అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్‌లో లేట్ చేసుకొని ఉంటే గదా! ఇంకా సాస్‌లో జీలకర్ర అండ్ ఎర్రగడ్డలైతే యేసుకున్నాను. దీంతో పచ్చిమిర్చి గానీ, కరేపాకు గానీ, ఎండుమిరపకాయ ఇవంతా ఏమి యాడ్ చేయననమాట. బికాజ్ అది సేమ్ కలర్ ఉంటుంది గదా! మా అబ్బాయి ఒక్కసారి దాన్ని తిన్నాడంటే ఇంకా బీట్రూట్ అస్సలు ముట్టుకోడు ఆ రోజు మొత్తానికి గూడా. ఇంకా తన కోసం అనేసి ఏమి యాడ్ చేయకుండా జేస్తాను. ఇంకా కొత్తిమీర యాడ్ జేసుకోవచ్చు. అది యాడ్ చేసుకుంటే కూడా ఏం కసరగా గానీ, లేదా కారంగా గానీ ఉండదు కాబట్టి, ఇంగ ఎక్సెప్ట్ ఆ కొత్తిమీర తప్పితే ఇంకేమి యాడ్ చేయననమాట. అండ్ మంచిగా ఫ్రై చేసుకునిన తర్వాత ఉప్పు యాడ్ చేసుకున్నాను. ఇలా ఒకసారి మంచిగా కలిపెట్టేసుకొని, కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ బేసన్‌లోనే తురుముకున్నాను కదా! దాంతోనే కొంచెం వాటర్ ఇలా మొత్తం కలిపేసి పోసేసుకున్నాను. సో, మంచిగా కుక్ అవుతుంది. సో, ఇప్పుడు అదే బేషన్నే తిప్పించి పెట్టేసాననమాట. సో, ఇంకో ప్లేట్ అడిషనల్‌గా ఏం మెస్ అయ్యే పని ఉండేది కాబట్టి. అండ్ ఇంకా పప్పు చూస్తే కలరే అస్సలు బాగా కనిపిస్తలేదు పసుపు లేని దానికి. అండ్ నేనైతే ఉత్తి పచ్చిమిరపకాయలేసి సాంబార్ చేస్తున్నాను కాబట్టి ఇంకా మిరప్పొడి కూడా యాడ్ చేయలేదు. ఈ పప్పు సాంబార్ ఇలా కొంచెం గింజలు గింజలుగా ఉంటే టేస్ట్ చాలా బావుంటుంది. అండ్ ఇంకా బీట్రూట్‌కైతే శనక్కాయ గింజలు చల్లగా అయింది. ఇప్పుడు దీన్నైతే మిక్సీ పట్టేసుకుంటున్నాను. సో, కొంచెం పప్పులు పప్పులుగా కూడా పెట్టుకోవచ్చు. లేదంటే కొంచెం నున్నగా కూడా మిక్సీ పట్టేసుకోవచ్చు. ఎట్లేసుకున్నా కూడా శనక్కాయ గింజల టేస్ట్ చాలా బా వస్తుంది.
అండ్ ఇంకా చపాతీ పిండి అయితే నైటే కలిపి పెట్టింటిని. సో, నైటే చేసేసుకునే దానివల్ల పొద్దున్నలో స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది పనులంతా. బట్ సమ్‌టైమ్స్ నైట్ కూడా టయర్డ్ అయిపోయి అబ్బా! ఇంకా చేయాలా అనిపించినప్పుడు దాన్ని మార్నింగ్ చేసుకుందాంలే అనేసి పోస్ట్‌పోన్ చేసేస్తాననమాట. ఇంకా అలాగ అయిందే. నైట్ అయితే పిండి కలిపేశాను. ఇంకా బీట్రూట్ తురమడానికి అస్సలు ఇంట్రెస్ట్ లేదనమాట. పొద్దున్నే తురుముకుందాంలే, మూడో, నాలుగో అంతే కదా తురుముతాం అనేసి ఇంకా మార్నింగ్ ఇప్పుడు చేసుకున్నానంతా గూడా. సో, నైట్ టయర్డ్ అయిపోయి ఇలా పొద్దున్నలో చేసుకునేటప్పుడు నాకేం స్ట్రెస్ అనిపించదనమాట. ఎందుకంటే నైట్ నేను అనుకునే టైంకే మంచిగా రెస్ట్ తీసుకున్నాను గదా! అలాగనమాట. ఇంకా కొంచెం మిరప్పొడి యాడ్ చేశాను. సాంబార్ పౌడరు, ప్లెయిన్ మిరప్పొడి గాదు. సో, ఇప్పుడు మంచిగా కలబెట్టేసి నీళ్ళంతా కొంచెం బాగా ఆవిరైతుంది కదా! అప్పుడు ఈ చెనక్కాయ గింజల పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా లైట్‌గా ఉంది వాటర్ అన్నప్పుడు యాడ్ చేసుకోవాలి. అది వాటర్‌ని అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి కన్సిస్టెన్సీ మంచిగా వస్తుంది పళ్లెంలాగా. ఈవెన్ దీన్ని చపాతీలో రోల్‌లాగా కూడా చుట్టి తినేయొచ్చు. అంత బావుంటుంది. బట్ ఇంకా చాలా వేడిగా ఉంటుంది. మా పిల్లోడు పోయే టైంకి అది ఇంకా ఎచ్చగానే ఉంటుంది. నాకు తెలుసు. అందుకే ఇంకా సెపరేట్‌గా బాక్స్‌లోనే ఏసిచ్చేస్తాను. లేదంటే రోల్ చేసి ఇచ్చేస్తే ఇంకా ఎంజాయ్ చేసుకొని తింటాడు. అండ్ ఇక చిన్న కడాయిలో తిరగబాతు అయితే పెట్టేస్తున్నాను. ఆయిల్ వేసుకొని సాసులు, జీలకర్ర, ఇంగువ, చిన్న చిన్నగా కట్ చేసుకోండి ఎర్రగడ్డలు. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడైతే 2 రెమ్మలు కరివేపాకైతే యాడ్ చేసేస్తున్నాను. అది కూడా చిటపటలాడిన తర్వాత సాంబార్లో అయితే యాడ్ చేయడమే. సో, ఇలా ప్లెయిన్ పప్పు సాంబార్‌లోకి ఈ తిరగబాత్ మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. మంచిగా తిరగబాతు పెట్టామంటే మంచి కీ రోల్ ప్లే చేస్తుంది. టేస్ట్ అయితే అస్సమ్‌గా ఉంటుంది. సాంబార్ అయితే చాలా బావుండింది గానీ, కలర్ చూడలేకపోతున్నాను. నాకే అలా అనిపిస్తా ఉంది. చూడండి ఎట్లా ఒకలాగా తెల్లగా ఏం చేసేది ఒక్కోసారి పనిష్మెంట్. నేనే గదా మర్చిపోయినాను. ఇంకా నాకే ఆ పనిష్మెంట్ లాగా. ఇంకా పెనం పెట్టాను. పెనం కాగే లోపలే చపాతీ అయితే దుద్దేసుకుంటున్నాను. మా పిల్లోనికే కాబట్టి 1 ఆర్ 2 సరిపోతుంది. సో, ఇప్పుడైతే 2 చపాతీ పిండిలు పెట్టుకున్నాను. తనకైతే కరెక్ట్‌గా సరిపోతుంది. సమ్‌టైమ్స్ ఇలా మంచిగా రౌండ్‌గా కూడా వస్తుంది. కంప్లీట్ రౌండ్‌గా ఏం లేదు గానీ, ఓకే. మంచిగా అనిపించినట్లే రౌండ్‌గా ఉంది. అండ్ చపాతీలు ప్యాక్ చేసేసాను. సైడ్‌లో బీట్రూట్ కూడా పెట్టేసాను. అండ్ ఈ కుట్టి కుట్టి యాపిల్స్ నిన్న స్కూల్ నుంచి వచ్చేటప్పుడైతే తెచ్చుకున్నాము. ఎంత కుట్టిగా క్యూట్‌గా ఉందో గదా! ఇండియన్ యాపిల్స్. అవే ఇట్లా కుట్టి కుట్టిగా వస్తాయి. అండ్ కొంచెం గ్రీన్ కలర్ ఎక్కువగా ఉంటుంది. తినేటప్పుడు కూడా లైట్‌గా హార్డ్‌గా ఉంటుంది. టేస్ట్ అయితే చాలానే బావుంటుంది. అందుకే ఇంకా 2 అయితే కట్ చేసి పెట్టేస్తున్నాను. సో, చూడ్డానికి చాలా క్యూట్‌గా భలే ఉన్నాయి గదా! ఎన్ని సార్లు చెప్తున్నానంటే ఇంకెంత బా నచ్చిందో తెలుసుకోండి. మా పిల్లోడు చెక్ చేసి మరీ తీసుకున్నాడు కుట్టి కుట్టివి. అండ్ లిడ్ క్లోజ్ చేస్తే అంటే బాక్స్ మూత మూస్తే కరెక్ట్‌గా ఉంటుందా లేదా పైనకి ఒత్తుకుంటుందా అని చెక్ చేశాను. కరెక్ట్‌గా ఉన్నింది. ఇంకా వాటర్ బాటిల్ అయితే హాఫ్ ఫిల్ చేసేసాను. బ్యాగ్ హెవీగా ఉంటుందన్నమాట. అందుకే హాఫే ఫిల్ చేస్తాను. సో, లంచ్ బాక్స్ అయితే ఫైనల్‌గా ఇంత మంచి లుక్ ఉన్నింది ఈరోజు. ఇంకా బ్యాగ్‌లో అయితే పెట్టేస్తున్నాను. సో, ఇలా ఇష్టంగా ఏదైనా చేసి పెడితే తను ఇష్టంగా ఖాళీ చేసుకొని వస్తాడనమాట. సో, అది నాకి ఎక్కువ హ్యాపీనెస్ ఇచ్చేస్తుంది. నెక్స్ట్ డే వంట చేయడానికి మోటివ్ ఎక్కువుంటుంది. అండ్ ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇల్లయితే ఇలా ఉంటుందన్నమాట. సో, టైం ఉన్నప్పుడు మొత్తం క్లీన్ చేసేస్తాను. టైం లేనప్పుడు ఇంకా ఇలానే వదిలేసి ఎళ్ళిపోతాను స్కూల్ దగ్గరికి. అండ్ వచ్చేటప్పుడు పపాయ తెచ్చుకున్నాము. అంటే మా పిల్లోని వదిలేసి వచ్చేటప్పుడనమాట. బాగా మాగింది. అంటే ఇప్పుడు కట్ చేసి తినడానికి ఇలాంటిది ఇవ్వండి అంటే ఇచ్చారనమాట. సో, తెలిసిన వాళ్ళే మంచిదే ఎత్తిచ్చేస్తారు. అండ్ ఒక దగ్గరైతే చానా మంచిగా ఎక్కువ మాగిపోయింది. అండ్ పొట్టు తీసేకే చానా కొంచెం సెన్సిటివ్‌గా హ్యాండిల్ చేయాల్సొచ్చింది. బట్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావున్నింది. చాలా నిజంగానే అంత స్వీట్‌గా ఉన్నింది. ఏమో చాలా బావుంది. నేనైతే యూజువల్‌గా అంత ఎక్కువగా పపాయానంత ఇష్టంగా తినననమాట. తింటాను. బట్ ఓకే. ఓకే. అలాగా. బట్ ఈ పపాయ అయితే టేస్ట్ అంత బావున్నింది. స్వీట్‌గా ఉన్నింది. సో, నిజంగా చాలా నచ్చింది. అండ్ మా ఆయనకి బాక్స్‌కైతే పపాయనే కట్ చేసి పెట్టేస్తున్నాను. ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టేస్తున్నాను. తినడానికి కొంచెం కన్వీనియంట్‌గా ఉంటుంది. అండ్ సమ్ రేర్ టైమ్స్‌లో
అంటే కొన్ని రోజులు కర్డ్ రైస్ ఎత్తుకుని వెళ్తారు, కొన్ని రోజులు ఇలా ఫ్రూట్స్ ఎత్తుకుని వెళ్తారనమాట. ఎప్పుడు ఒకేలాగా అయితే ఏమి ఉండదు. సో ఇలా మంచిగా ఏదైనా పపాయ, వాటర్ మిలన్ ఇలాంటిది ఉన్నప్పుడైతే ఫ్రూట్స్నే ప్రిఫర్ చేస్తారు, లేదంటే డెఫినెట్గా కర్డ్ రైసే. అండ్ ఇంకా మిగతా హాఫ్నైతే ఇంకా స్కూల్ నుంచి మా పిల్లోడు వచ్చిన తర్వాత ఇంకా ఇలా ఖాళీ అవుతుంది. ఇన్ కేస్ లేదంటే ఫ్రిడ్జ్లో ఎత్తి పెట్టేసి నెక్స్ట్ డేకి అవుతుంది అనమాట. ఇవైతే చాలా మాగిపోయింది, ఒక సైడ్ అయితే మాగిపోయింది, అది పొట్టు కూడా తీయలేదు, తినేటప్పుడే తీస్తామనేసి. ఇంక ఇదైతే ఇప్పుడు నేను తినేస్తానన్నమాట, అంత టేస్టీగా ఉన్నింది. అండ్ ఇంక ఇక్కడంతా కారి ఉంటుంది కదా, చీమలు ఈగలు వస్తాయి అనేసి ఒకసారి ఇలా రఫ్గా తొడిచేస్తూ ఉన్నాను. ఇంకా సామాన్లు కడిగినప్పుడు ఆఫ్ కోర్స్ మొత్తం క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చీమలు ఈగలు రాకూడదు అందుకే. ఇంకా మా ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను బ్లాక్ కాఫీ తాగేసి కిచెన్ అంతా కొంచెం క్లీన్ చేసేసి డ్రెస్ అయితే టక్ పెట్టుకుందాం అనేసి తెచ్చుకున్నాను. ఇది మేము రీసెంట్గా ఊరికి వెళ్ళినాం కదా, అప్పుడు తెచ్చుకునింది. ఇప్పటిదాకా టక్ పెట్టలేదు, అసలు ఓపెనే చేయలేదు. అండ్ ఈరోజు టక్ పెట్టుకుందాం అనేసి మొత్తం తీసి చూస్తున్నాను. అండ్ రీసెంట్గా నేను డీమార్ట్కి వెళ్ళినప్పుడు కూడా ఒక 2 తెచ్చుకున్నాను అనమాట. ఇంక ఇవన్నీ ఈరోజు కొన్ని అన్నీ కుట్టుకోను, ఒక 2, 3 అయితే కుట్టేస్తాను. ఇంకొన్ని ఇంకా రేపో ఎల్లుండో ఇంకోసారి ఫ్రీగా ఉన్నప్పుడు అనమాట అలాగా. అండ్ ఇంకా ఈ స్లీవ్స్ దగ్గర అంతా కూడా నీట్గా చెక్ చేస్తున్నాను. సో నా డ్రెస్లే కాబట్టి నాకు ర్యాండమ్గా తెలిసిపోతుంది, జస్ట్ ఒక చిన్న మార్క్ వేసుకుంటాను అంతే. ఇంకా ఈ స్లీవ్స్ అయితే ఈ స్టార్టింగ్ పాయింట్లో పెట్టుకుంటాను మార్క్ అంతే, ఇంకా టకటకాని కుట్టేసుకుంటాను. వేరే వాళ్ళదైతే మనం చూసి కుట్టుకుందాము, నా కొలతలన్నీ తెలుస్తాయి కదా, ఇంత ఇంచులు పెట్టుకుంటే సరిపోతుందనేసి. సో అలాగనమాట. సో మెయిన్గా ఈ ఆర్మ్స్ దగ్గర ఎక్కువగా మార్క్స్ పెట్టుకుంటాను, ఇంకెక్కడ పెట్టుకోను అనమాట. అండ్ 2 స్టిచ్లు అయితే పెట్టేసుకున్నాను. సో ఈ డ్రెస్కి ఓవర్లాక్ కూడా వేయలేదు వాళ్ళు. ఇంకా ఇంకో డ్రెస్ అయితే పింక్ కలరు. యూజువల్గా నేను కలర్స్ అంతా ఏం పట్టించుకోను అనమాట, స్టిచ్చెస్ లోపలే ఉంటాయి కదా అనేసి నేను అలాగే ఏదో ఒక కలర్ పెట్టేసుకుంటాను. బట్ ఇప్పుడు ఎల్లో కలర్ డ్రెస్ కుట్టాను కదా, ఇంక అంతటితో దారం కూడా అయిపోయింది. ఇంకేదో కొత్త దారం వేసేది వేసుకుందాము, పింక్ వేసుకుందాం అనేసి మ్యాచింగ్ కలరే యాడ్ చేసుకున్నాను. అంటే స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఈ డ్రెస్కి కూడా అంతే, ఒక చిన్న మార్క్ పెట్టుకున్నాను, ఇంకా నీట్గా స్టిచ్ చేసుకోవడమే. సో ఒకప్పుడైతే అన్నీ కుట్టుకునేదాన్ని, ఇప్పుడైతే ఇలా టక్ పెట్టుకుంటున్నాను అంతే. ఇలా ఒకసారి స్టిచ్ చేసుకున్న తర్వాత స్లీవ్స్ మాత్రం ఇలా వేసుకొని చూస్తాను, ఏమైనా గట్టిగా ఉందా, ఒకవేళ టైట్గా ఉందా అనేసి ఇలా ఫ్లెక్సిబుల్గా చెక్ చేసుకుంటాను. సో మంచిగా ఫ్లెక్సిబుల్గా ఉందంటే ఇంకో సైడు స్టిచ్ చేసుకోవడమే. ఈ డ్రెస్కి అయితే పాకెట్స్ ఇచ్చినారు, నేను దాన్ని యూజ్ చేయను, ఏం చేయను. దట్టు నా పోర్షన్లోనే ఎక్కువ లూజ్ ఉంటుంది, ఇంకా టక్కేసుకుంటాను. సో ఒకప్పుడు పాకెట్స్ ఉండే డ్రెస్ కావాలి కావాలి అని చాలా అనిపించేదనమాట. అనంక చూస్తే ఆ పాకెట్స్ ఉండి కూడా అంటే నా వరకు అంతే. కొంతమంది యూజ్ చేసుకుంటారు పాకెట్స్ని కూడా, నేనైతే ఏం యూజ్ చేయట్లేదు ప్రస్తుతానికి. అండ్ ఈ నెక్ కూడా బాగుంది. డ్రెస్సు కొంచెం ఓల్డ్ మోడల్ అనిపిస్తుంది, కానీ చూడగానే నాకు బాగా నచ్చింది అనమాట, అందుకే తీసుకున్నాను. ఇంకా మా పిల్లని పిలుచుకుని వచ్చిన తర్వాత లంచ్ చేసేసి ఇంకా ఈవినింగ్ పూజ కూడా చేసేసాను. సో పూజ చేస్తేనే ఇంట్లో ఇంకా మంచి వైబ్స్ అయితే వచ్చేస్తుంది కదా, ఘమఘమా అని అగరవత్తుల వాసన చాలా బాగుంటుంది. అండ్ ఇంకా డిన్నర్కి వచ్చేసరికి చికెన్ కావాలన్నారు, అందుకే ఇంట్లో వైట్ రైస్ కూడా అయిపోయింది. నేను చెప్పాను కదా లాస్ట్ వీక్ మొత్తం రైసే చేశాను అనేసి, అందుకే త్వరగానే అయిపోయింది. ఇంకా 5 kgs అయితే ఆర్డర్ పెట్టాను. ఇంకా రైస్తో పాటే చికెన్, పాలు ఇవన్నీ కూడా ఆర్డర్ పెట్టేశాను. ఇంకా మా ఆయన వచ్చి తెచ్చి చేసే లోపల చాలా లేట్ అయిపోతుంది. మా పిల్లోడు కొంచెం త్వరగానే పడుకుంటాడు కాబట్టి ఆర్డర్ పెట్టేశాను. అండ్ పసుపు పొడి పొద్దున్నే అయిపోయింది కదా, అబ్బా సాంబార్ తలుచుకుంటే ఇప్పుడు కూడా కలర్ మీద చాలా బాధేస్తుంది, అందుకే పసుపు, ఒక చికెన్ మసాలా కూడా ఆర్డర్ పెట్టేశాను. అండ్ ఈ కడాయి కూడా ఆర్డర్ పెట్టుకున్నాను, పెద్దగా ఉంది. మెయిన్గా ఫిష్ కర్రీ చేసేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది, అంత పెద్దగా ఉంది. దానిపైన ఎంఆర్పి వచ్చేసి 1600 ప్లస్ ఉంది, బట్ నాకు ఆఫర్లో 568 అంత రేంజ్లోనే వచ్చిందనమాట. హెవీగా బాగుంది, నేనైతే ఇంత బాగుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది, హెవీగాను ఉంది, చాలా పెద్దది కూడా.
I am the mother of two. అండ్ మా పిల్లోడు ఒక స్టోరీ చదువుకుంటున్నాడు ఎగ్జామ్ ఉందనేసి ఇంగ్లీష్లో. దాంట్లో బకాసురుడిని భీముడు వచ్చి బకాసురుడిని ఫుడ్ ఎత్తుకొని పోతాడు కదా, ఆ కాన్సెప్ట్ వచ్చింది. అప్పుడు మా పిల్లోడు వచ్చేసి నాకు ఇలా చెప్తా ఉన్నాడు అనమాట, తినరా బకాసురా అని వెటకారం చేస్తాడు భీముడు అనేసి తన వర్షన్లో చెప్పాడనమాట. బాగా ఫన్నీ అనిపించింది. అండ్ ఇంకైతే బ్లాక్ కాఫీ పెట్టేసుకుంటున్నాను. ఈ స్పూన్లు చూడండి, మా అబ్బాయి కోసం వెతికి మరీ తీసుకుంటాను. తనైతే 1 ఇయర్ కూడా ప్రాపర్గా యూజ్ చేయలేదు, నాకు వద్దన్నాడు. ఇంకా నేను దాన్ని పడేయలేక ఇంకా ఏం చేసేదిలే అనేసి ఇలా షుగర్కి కారం పొడికి వాడుకుంటున్నాను. అండ్ బ్లాక్ కాఫీ అయితే రెడీ అయిపోయింది, గమగమ అంటుంది. మీరు కూడా కాఫీ తాగారా? నేనైతే తాగేసి షింక్లో పెడుతున్నాను చూడండి. అండ్ ఈ కడాయిలో స్టిక్కర్ చూడండి మధ్యలో పెట్టారు కదా, అందుకే కొంచెం హీట్ పెడితే ఈజీగా వచ్చేస్తుంది. చిన్నప్పుడు ఇది తెలియకుండా గోకి గోర్లంతా అరిగిపోయినట్లు గోకినా కూడా ప్రాపర్గా వచ్చేది కాదు. అండ్ ఇది చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. అండ్ ఇంకా దాన్ని వాష్ చేసేయాలి. అండ్ పాలు కాంచేస్తూ ఉన్నాను పెరుగు చేయడానికి. సో ఇలా వాటర్లో కొంచెం తడిపేసి ప్యాన్ని పెడితే పాలు కర్రలు కట్టేదన్నమాట. అండ్ ఇంకా ఈ కడాయిని అయితే వాష్ చేస్తున్నాను. ఫస్ట్ ఇలా ప్లెయిన్ వాటర్లో వాష్ చేసుకుంటున్నాను. సో చాలా పెద్దది, ఇంత పెద్ద కడాయి నేను ఎక్కువగా యూజ్ చేయలేదు. అత్త వాళ్ళ ఇంట్లో యూజ్ చేశాను, ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా నేను పోయి హెల్ప్ చేస్తాను అంతే. బట్ అత్త వాళ్ళ ఇంట్లో ఇంతకంటే పెద్ద కడాయిలో కూడా వంట చేశాను. బట్ ఈరోజు నేను మా ముగ్గురు కోసం ఇంత పెద్ద కడాయి తీసుకున్నాను అంటే బాగా అనిపిస్తూ ఉంది. అండ్ పాలు కూడా పొంగొచ్చేసింది నేను కడాయి వాష్ చేసే లోపలే. సో ఇంక ఇది చల్లారే వరకు సైడ్లో పెట్టేస్తాను. అండ్ ఇంకా కిచెన్కి ఏదైనా కొత్త సామాన్లు వచ్చిందంటే దాన్ని వాడేసేయాలి అంతే మరి. అందుకే చికెన్ దీంతోనే చేస్తున్నాను. దీనికైతే మస్టర్డ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. చికెన్కి ఎస్పెషల్గా ఉత్తి పప్పు సాంబార్కి మస్టర్డ్ ఆయిల్ యూస్ చేస్తే చాలా బాగుంటుందంట, మా ఫ్రెండ్ చెప్పింది. అందుకే కొంచెం సాసుల నూనె వేసేసి పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు మంచిగా వేయించుకున్నాను. లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు అయితే చికెన్ యాడ్ చేస్తున్నాను. అండ్ నేను కొత్త డ్రెస్సులను కూడా పోస్ట్పోన్ చేసుకుంటాను. చీరలంతా కూడా అలానే ఎత్తిపెట్టేసి ఎప్పుడో ఇష్టం వచ్చినప్పుడు వాడతాను తప్పితే ఇలా కొత్తగా ఏదైనా కిచెన్కి వచ్చిందంటే మాత్రం అది ఆ రోజే వాడేయాలి. అది ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. లేదంటే ఏం వంట చేయాలి దాంట్లో వంట ఇన్ కేస్ అది నిన్న చేశానంటే కూడా ఈరోజు చేయడానికి కూడా వెనకాడిన అంత నచ్చుతుందనమాట కొత్త కిచెన్ ఐటమ్స్ని వాడడానికి మెయిన్గా. ఇంకంతకే ఇంత పెద్ద కడాయిలోనే నేను ఈరోజు చికెన్ చేసేస్తున్నాను. చాలా పెద్దది కూడా ఏం కాదు, నేను ఊరికే అంటున్నాను అనిపిస్తుంది. పెద్దది అంతే. మంచిగా ఫిష్ కర్రీ చేసేటప్పుడు ఫ్రీగా కలుపుకోవడానికి బాగుంటుంది. ఇంకా మసాలా అయితే చూసారు కదా, ఎర్రగడ్డలు, అల్లం, తెల్లగడ్డలు, టొమాటో చిన్నది అంతే మిక్సీ పట్టేసి యాడ్ చేసేసాను. కొంచెం పెద్దది కదా, వాటర్ ఎంత యాడ్ చేయాలి ఎక్కువైపోతుందేమో అని అనిపిస్తూ ఉన్నింది. నా దగ్గర ఉండే కడాయిలో అయితే తెలుస్తుంది. ఫైనల్గా కొంచెం యాడ్ చేసి ఇలా బయటకు రిలాక్స్ అవుదామనేసి వచ్చాను. చూస్తే వర్షం పడతా ఉంది. ఎప్పుడు వాన పడుతుందో ఎప్పుడు ఎండ కాస్తుందో అస్సలు అర్థం అవుతలేదు. సడన్ వెదర్ చేంజెస్. మొన్న పువ్వు వచ్చింది కదా చూడండి, వాడిపోయినా కూడా బాగా అనిపిస్తుంది. దాని కలర్ కాంబినేషన్ అంత బాగుంది నిజంగానే. నా దగ్గర ఈ సేమ్ కలర్లో శారీ ఉంది, లైట్ పింక్ అండ్ క్రీమిష్ కలర్లో. అండ్ బయట కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత వచ్చి చూస్తే చికెన్ కర్రీ మంచిగా ఉడుకుతూ ఉంది. అండ్ రెయిన్బో వచ్చింది చూడండి, నేను అప్పుడే చూడలే, ఇప్పుడు చూస్తే మళ్ళీ రెయిన్బో వచ్చింది. అండ్ రైస్ పొద్దున్నే చేసింది ఒక చపాతీ అయితే ఉంది, అదే సరిపోతుంది రైస్ అయితే. ఇంకా మేమంతా తినిన తర్వాత కిచెన్ కూడా క్లీన్ చేసి నేనైతే గ్రీన్ టీ పెట్టుకున్నాను. ఇంతకుముందు షార్ట్లో కూడా నేను షేర్ చేశాను, ఈ గ్రీన్ టీ తాగేదాని వల్ల మంచిగా నిద్ర పడుతుందనేసి. సో అదే అనమాట, మా ఆయన అయితే వద్దన్నారు, ఇంకా నా ఒక్కదానికే పెట్టుకున్నాను. లెఫ్ట్ ఓవర్ ఫుడ్ అంతా ఇలా సైడ్లో పెట్టేశాను, పెరుగు కూడా. అండ్ మొత్తం ఇలా క్లీన్ అయిపోయింది. అండ్ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.